అసలే ఈరోజు రోహిత్ శర్మ బర్త్‌డే. ముంబై మ్యాచ్ ఓడిపోతే మాత్రం చాలా బాధగా ఉంటది. కానీ ఫస్ట్ టైమ్ అసలు ముంబై ఇండియన్స్ టీమ్ చూడంగానే ఈ ఇయర్ డెఫినెట్‌లీ ప్లే ఆఫ్స్ అనుకున్నా. కానీ హాయ్ గైస్, మమస్ తేజ. తెలుసు కదా, ఈరోజు మ్యాచ్ నెంబర్ 48 ప్రివ్యూ లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఈరోజు మన రోహిత్ శర్మ బర్త్‌డే. అసలే ఈరోజు రోహిత్ శర్మ బర్త్‌డే. ముంబై మ్యాచ్ ఓడిపోతే మాత్రం చాలా బాధగా ఉంటది. కానీ ఫస్ట్ టైమ్ అసలు ముంబై ఇండియన్స్ టీమ్ చూడంగానే ఈ ఇయర్ డెఫినెట్‌లీ ప్లే ఆఫ్స్ అనుకున్నా. కానీ అసలు ఆ కెప్టెన్సీ వల్ల పోతుంది. ఆ హార్దిక్ పాండ్యా కాన్ఫిడెన్స్ వల్ల అని బూ చేయడం వల్ల అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ముంబై ఇలాంటి స్టేజ్‌కి వస్తదని. ఫ్యాన్స్ కూడా చాలా బాధపడుతున్నారు. అంత స్ట్రాంగ్ టీమ్ కూడా ఓడిపోవడం ఏంటి అని. హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ కూడా చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉన్నాడు ఈ ఇయర్. సర్లే, ఫస్ట్ మనము మ్యాచ్ ప్రివ్యూ గురించి మాట్లాడుకుందాం. లక్నో వర్సెస్ ముంబై ఇండియన్స్. లక్నో లక్నో టీం మొత్తం సూపర్ ఉంది. 9లో 5 లక్నో, ముంబై ఇండియన్స్ 9లో 3. ఆలోచించండి లక్నో ఎంత ఫామ్‌లో ఉందో. ఈజీగా 250+ చేసేంత కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్నో డీకాక్ అన్న కేఎల్ రాహుల్ అన్న ఈ ఇయర్ డీకాక్ ఆడకపోయినా కేఎల్ రాహుల్ ఇచ్చి పడేస్తున్నాడు. మార్కస్ స్టెనిష్ ఆడతాడు. ఏదో ఒక మ్యాచ్ ఆడతాడు, ఒక మ్యాచ్ ఆడకపోయినా లాస్ట్ మ్యాచ్ ఆడలేకనే ఒక మ్యాచ్ ఆడతాడు. ఒక మ్యాచ్ 120 దాకా కొట్టాడు. డెఫినెట్లీ దీపక్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఎవర్ లాస్టింగ్ ఫామ్‌లో ఉన్నాడు. అసలు దీపక్ కూడా మాత్రం నాకు చాలా ఇష్టం. తను ఇండియాకి డెబ్యూట్ అయిన తర్వాత తను చాలా మంచి ఫ్యూచర్ ఉంటుందని అనుకున్నాను. దీపక్ కూడా, ఆయుష్ పదోని, కృణాల్ పాండ్యా లేట్‌గా వస్తాడు కాబట్టి ఆయుష్ పదాని ఇక్కడి వరకు చాలా బాగుంది. బ్యాట్స్‌మెన్స్ మనం ఆడతారు. నికోలస్ పూరా ఉన్నాడు. ఫినిషర్ రోల్ మాత్రం ఇచ్చి పడేస్తాడు. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్‌మెన్ ఎల్ఎస్జీ కన్నా. ఫినిషర్ రోల్స్ లాస్ట్‌లో మంచిగా దింపుతారు. నికోలస్ పూరన్ మీద చాలా హోప్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత బౌలింగ్ లైనప్‌కి వస్తే రవి బిష్ణోయ్, కృణాల్ పాండ్యా మంచి స్పిన్నర్స్. వీళ్ళు మంచి కంట్రోల్ చేస్తారు. దాని తర్వాత యష్ ఠాకూర్ అన్న, మ్యాట్ హెన్రీ అన్న, మొయిసిన్ ఖాన్ అన్న, మార్కస్ స్టైలిష్ అన్న, వీళ్ళందరూ మంచి పేస్ బౌలర్స్ కూడా ఉన్నారు. మంచిగా కంట్రోల్ చేయడానికి ఫీల్డింగ్ లైనప్ అన్న చాలా బాగుంది. లక్నో టీం వస్తుంది కానీ లాస్ట్ మినిట్ ఒక ప్లే ఆఫ్కి వచ్చినా కానీ లాస్ట్ మినిట్కి ఓడిపోతుంది. లైక్ ఆ క్యాప్టెన్సీ వల్ల కాదు కానీ సమ్ వాట్, ఎందుకంటే వాళ్ళు ప్లే ఆఫ్కి వచ్చిన కొంచెం ప్రెజర్గా ఫీల్ అవుతారు లక్నో సూపర్ జైంట్స్. టీం మాత్రం బాగుంది. బౌలర్స్ కూడా చాలా బాగున్నారు. మొయిసిన్ ఖాన్, మ్యాట్ హెన్రీ, యష్ ఠాకూర్, రవి బిష్ణోయ్, వరల్డ్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు. ఇంతమంది బౌలర్స్. ఇప్పుడు మనం ముంబై విషయానికి వస్తే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే కదా ఇయర్ ఇట్లా అయిపోతుందని. ప్లే ఆఫ్కి వెళ్ళాల్సినది, ఫైనల్స్ గెలవాల్సినంత టీం ఉంది కానీ అయినా సరే ఇంకా 3 మ్యాచెస్లోనే ఉంది. అసలు ఈరోజు రోహిత్ శర్మ బర్త్డే. అసలు చాలా బాధగా ఉంది ఈరోజు ఓడిపోతే మాత్రం. మనోళ్ళ విషయానికి వస్తే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ స్టార్టింగ్ ఓపెనర్ చాలా మంచి రోల్ వీళ్ళిద్దరిది. అండ్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఎవర్ లాస్టింగ్ ఫామ్. వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్. ముంబై ఇండియన్స్కి బ్యాక్ బోన్ అంటే తిలక్ వర్మనే. చాలా బాగా ఆడుతున్నాడు. సూర్య మధ్యలో వచ్చాడు. సూర్య ఎప్పుడు ఆడతాడో చెప్పలేము. అండ్ హార్దిక్ పాండ్యా అన్న, టిమ్ డేవిడ్ అన్న, నేహల్ వదేరాని కూడా ఆడిపిస్తే చాలా బెటరు. చాలా బాగుంటుంది. నేహల్ వదేరా, తిలక్ వర్మ వీళ్ళిద్దరు బ్యాటింగ్ చాలా బెస్ట్. డివల్ బ్రాసివిక్స్ కూడా ఒక్కసారి ఛాన్స్ ఇస్తే బెస్ట్ అని అనిపిస్తుంది. కొన్ని ముంబై ఇండియన్స్ ఎందుకు కూర్చోబెడుతున్నారో అర్థం కావట్లేదు. మంచి మంచి బ్యాట్స్మెన్స్ని కలిసి ఇంపాక్ట్ ప్లేయర్ కూడా మంచి ప్లేయర్ దింపితే చాలా బెస్ట్ అనిపిస్తుంది. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే మాత్రం స్పిన్నర్స్ పీయూష్ చావ్లా, మొహమ్మద్ నబీ. అప్పుడప్పుడు మొహమ్మద్ నబీ వస్తుంది. మొహమ్మద్ నబీకి ఛాన్స్ ఇవ్వడానికి ఒకటే ఒక రీజన్. ఎందుకంటే తను ఎక్స్పీరియన్స్ బౌలర్ ప్లస్ బ్యాట్స్మెన్. ముందు ఐపీఎల్స్ ఆడాడు. ఆఫ్ఘనిస్తాన్కి ఐపీఎల్కి కూడా ఆడాడు. ప్లస్ తనకి ఎక్స్పీరియన్స్ బౌలర్ కాబట్టి తన మీద ట్రస్ట్ చూపించిస్తున్నారు. మొహమ్మద్ నబీ, పీయూష్ చావ్లా వీళ్ళిద్దరూ మంచి బౌలర్స్. హార్దిక్ పాండ్యా ఏంటో అసలు ఈ ఇయర్ సరిగ్గా బౌలింగ్ సరిగ్గా చేయట్లేదు. బ్యాటింగ్ ఆడుతున్నాడు కానీ కరెక్ట్ టైంలో యూజ్ కావట్లేదు. గెలిపించే మ్యాచ్ గెలవడానికి కొంచెం అంచులంచులుగా బాగా దూరంగా ఉంది. ఇంకా అట్లా బౌలర్స్ అన్న టిమ్ డేవిడ్ కూడా బౌలింగ్ ఇస్తే బెటర్ అనిపిస్తుంది. కానీ బౌలింగ్ ఇవ్వట్లేదు. ఇంకా దాని తర్వాత బౌలర్స్ విషయానికి వస్తే మాత్రం ఇక వుడ్ బౌలింగ్ చాలా బాగుంటుంది. మంచి పేసర్. వస్తున్నాయి అన్ని బౌలింగ్స్ పోతున్నాయి. జస్ప్రీత్ బుమ్రా అనేది ఒక మంచి టైంలో యూస్ చేసుకోవట్లేదని అనిపిస్తుంది. తను ఒక్కొక్కసారి స్టార్టింగ్ ఓపెనింగ్ దింపట్లేదు, ఒక్కొక్కసారి ఓపెనింగ్ దింపుతున్నాడు. కానీ ఎప్పుడైతే క్రూషియల్గా రన్స్ ఎక్కువ వెళ్తున్న ఆ టైంలో కొంచెం జస్ప్రీత్ బుమ్రాని కొంచెం బౌలింగ్లో దింపితే చాలా బెటర్ అనిపిస్తుంది. కానీ హార్దిక్ పాండ్యా ఆ పని చేయట్లేదు. చాలా కన్ఫ్యూజన్ ఉన్నాడు. జస్ట్ బికాస్ ఆఫ్ వాళ్ళ ఫ్యాన్స్ వల్లే. తను బూ చేయడం వల్ల తన కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. తను సరిగ్గా చేయలేకపోతున్నాడు. తనకు బయట తను అంత కాన్ఫిడెన్స్గా కనిపిస్తుంది కానీ లోపల తనకి చాలా బాధ ఉంటుంది. ప్లస్ ఇదైనా కొంచెం తగ్గిస్తే ముంబై కొంచెం ఈ ఇయర్ ముందే వెళ్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ముంబై ఇండియన్స్ మీద. 5 టైమ్స్ ఛాంపియన్స్ అని. అండ్ ఎల్ఎస్జీ అయితే అసలు దూసుకుంటూ వెళ్ళిపోతుంది ఈ ఇయర్. ఎల్ఎస్జీ ఏంటంటే మంచిగా వెళ్తుంది, ప్లే ఆఫ్కి వచ్చేసి కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. అదే ముంబై ఇండియన్స్ ఒక్కసారి ప్లే ఆఫ్కి వెళ్తే మాత్రం కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది, హైలైట్ ఉంటుంది. ఇదనమాట ముంబై ఇండియన్స్ వర్సెస్ ఎల్ఎస్సి మ్యాచ్ నెంబర్ 48 ప్రివ్యూ. నాకైతే ముంబై ఇండియన్స్ గెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే మన రోహిత్ శర్మ బర్త్డే కాబట్టి. ఈరోజు కూడా ఓడిపోతే చాలామంది ముంబై ఫ్యాన్స్ మాత్రం చాలా బాధపడతారు. ప్లీజ్ సపోర్ట్ ముంబై ఇండియన్స్. ఎల్ఎస్జీ మాత్రం మంచిగా ముంబై ఇండియన్స్ని పవర్ ప్లేలో బ్యాటింగ్ తక్కువ కట్టబెడితే ఎల్ఎస్జీ కూడా గెలవగలుగుతుంది.
ప్లీజ్ వాచ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మామాస్ తేజ యూట్యూబ్ ఛానల్. ఐ నీడ్ యువర్ సపోర్ట్. లవ్ యూ ఆల్.